నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ సంగీతిక. మనలో చాలా మంది ఏదో అవ్వాలనుకుంటారు, ఇంకేదో అయిపోతుంటారు. అసలు ఎందుకు అలా అవుతారో మనకు కూడా అర్థం కాదనమాట. డాక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు యాక్టర్ అయిపోతుంటారు, యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు డాక్టర్కే పరిమితం అయిపోతారు. అబ్బా, అసలు మనం ఏదో కెరీర్ గోల్ ఒకటి సెట్ చేసుకుందాం అని అనుకుంటే చాలా చాలా కన్ఫ్యూజన్స్ వచ్చేసి ఏది సెట్ కాకుండా ఉంటుంది. అండ్ మన పేరెంట్స్ అండ్ మన నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడున్న పేరెంట్స్ అయితే ఈ పిల్లలకి ఏ కెరీర్ అంటే వాళ్ళు ఏది సెట్ చేసుకోవాలి, వాళ్ళ కెరీర్ గోల్ ఏది ఉండాలి, చాలా ఆవేదన పడిపోతుంటారు అనమాట. కంప్లీట్ గా టెన్షన్ వాతావరణం ఉంటుంది వాళ్ళు పెద్దగా అయ్యి ఒక సెటిల్మెంట్ అయ్యే వరకు కూడా. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని లేకుండా మనం దేంట్లో బాగా ఎక్స్పర్ట్స్, ఏది చేస్తే మనం అందులో సక్సెస్ అవుతామని ముందే తెలిసిపోతే ఎంత బాగుంటుంది కదా. సో ఎస్, ఇలాంటిది నిజంగా జరుగుతుంది. అంటే అదేమో జాతకమా లేకపోతే ఇంకేదో ఫేస్ రీడింగ్ అలా ఏం కాదు, సైంటిఫికల్ గా జస్ట్ మన ఫింగర్ ప్రింట్స్ చూసి చెప్పేస్తారంట. సో మన బ్రెయిన్ కోడ్ సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ ప్రీతి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ మోటివేషనల్ స్పీకర్ షాదాబ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది, నిజంగా ఇది జరుగుతుందా అనేసి కనుక్కుందామా. నమస్తే ప్రీతి గారు. నమస్తే షాదాబ్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ప్రీతి గారికి తెలుగు రాదు. సో ఆవిడ్ని మనం ఇంటర్నేషనల్ పర్సన్, ఆవిడని ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొని తీసుకొచ్చాం మన స్టూడియోకి మొత్తానికి. సో కాబట్టి ప్రీతి గారు ఇంగ్లీష్ లో మనకు ఆన్సర్ చెప్తారు, షాదాబ్ గారు మనకు ట్రాన్స్లేట్ చేసి మనకు అందరికి అర్థమయ్యేలా చెప్తారనమాట. ఓకేనా? సో ప్రీతిజీ, వాట్ ఈస్ దిస్ బ్రెయిన్ కోడ్ అబౌట్? Yeah, first of all, thank you so much, Suvarna Media, for calling us here. And yes, BrainCode is proud and blessed to offer this kind of services to all of us. And BrainCode is a consulting company where we focus on career counseling, behavior analysis, personality assessment, and work-life balance. And the most important part is it is done for 9 months to 99 years. So now 9 months to 99 years, what is that common thing? That is our fingers. So our fingerprints, they never ever change. So this is what we specialize in. In BrainCode, we focus on all age group through the science of fingerprint analysis, and it is nowhere related with any kind of astrology or palmistry or any kind of future prediction. They, or with all due respect, they are pure science. But here in this BrainCode, when we talk about fingerprints, it is all about your brain, and our fingerprints are directly connected to the neurons of our brain. So what we think, what is our psychology, what we are born with, you can understand through the science of fingerprints. This is what we specialize. సో షాదాబ్ గారు ఏం చెప్పారో మన తెలుగు ఆడియన్స్ కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ నైస్ మీటప్. సో మనతో పాటు ప్రత్యేకంగా ప్రీతి గారు ఉన్నారు ఇక్కడ. సో షీఈస్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ BrainCode. ఇట్స్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియా. అండ్ ఇప్పుడు మేడం గారు ఏదైతే ఈ జర్నీ స్టార్ట్ చేశారో దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, చాలామంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ పరంగా వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలి, సో దానికి తగ్గట్టు చాలామంది ఆందోళనకరంగా ఉంటారు. అయితే దానికి ఒక సొల్యూషన్ లాగా ఇప్పుడు ప్రీతి గారు ఏం చేశారంటే ఈ సంస్థను స్థాపించిన తర్వాత అసలు ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే అనాలిసిస్ ఉంది దాని ద్వారా పిల్లలు ఏదైతే ఇన్బార్న్ పొటెన్షియల్ ఉంది, పిల్లలు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ కట్గా ఒక అనాలిసిస్ ద్వారా, ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్ బేస్ అనమాట. ఇందాక మీరు అడిగినప్పుడు మేడం చెప్పారు ఇది ఒక పామిస్ట్రీ కానీ ఏదో జస్ట్ ఫ్యూచర్ జాతకం చెప్పడం కానీ లేకుంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ కానీ అలాంటిది ఏం కాదు. ఇది కంప్లీట్గా ఒక న్యూరో సైన్స్కి సంబంధించిన ఒక సైంటిఫిక్ బేస్ అనమాట. ఇందులో ఏదైతే ఇప్పుడు స్పెసిఫిక్గా ఏదైతే మాటలు చెప్పారో అందులో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైతే మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఏదైతే మనకు వేలి ముద్రలు ఉన్నాయో అవి మనకు డైరెక్ట్ బ్రెయిన్కి కనెక్టెడ్ ఉన్నాయి. అయితే పిల్లలు ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎంత 9 months? It's 13th week. 13th week to 21st week. Yeah, 13th week. Time. 13th week to 21st week ఆ డ్యూరేషన్ లో out of 42 weeks. Yes, up to 42 weeks లో ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది రెడీ అవుతాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఏదైతే ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఏదైతే మన బ్రెయిన్కి న్యూరాన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్ ఇక్కడ మనకు ఎక్స్టర్నల్గా ఏర్పడుతుంది. సో ఈ అనాలిసిస్ ద్వారా ఏదైతే పిల్లల యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉంది దాన్ని క్లియర్ కట్గా అనాలిసిస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఈ విషయం మనం పిల్లలకి తెలియజేసినప్పుడు దే విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దే కెన్ డూ అండ్ వాట్ దే కెన్ బికమ్ ఇన్ ద ఫ్యూచర్.
Yeah. సో ఒక చాలా గ్రేట్ సర్వీస్ మేడం ఇస్తున్నారండి. Yeah. Also, I would like to add here that there is no substitute of hard work. So it is nothing like if we say, I mean, anyone can become anything. Again, whatever it tells you that you can become doctor, and if you want to become an engineer, of course you can become. Whatever any person wants, they can become that. But here it works like a guide. What you actually like from within. Maybe parents want you to continue something in medical line, but you have hardcore interest in gaming or maybe in sports. So here when you get this test done, you will get to know what actually makes you feel happy, and then when whatever you want to pursue, you pursue. But along with that, you have to, that is what we recommend. Whatever comes through this, you should to keep that in your life for the work life balance. Then only you'll be able to perform in a 100% way. Otherwise somewhere there is that discrepancy will be there, some gap will be there, that this is what I love but I'm not able to, like, I love music. Music is my ప్యాషన్. but I'm a social activist, I'm a professional. But whenever I'm down or I'm going for seminars, so to keep myself motivated, I sing in the car. That keeps me motivated. So every single person has got that. What is that? You get to know. So it is going to be win-win in every case. సూపర్. మనం జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే దానికి ఖచ్చితంగా మనకు హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం. కానీ చాలామంది ఎలా ఉంటారంటే హార్డ్ వర్క్తో పాటు ఆ హార్డ్ వర్కే మనకు ఉంటే చాలు, దాంతో మనం సక్సెస్ఫుల్ అవుతాము అని అనుకుంటారు. కానీ ఆ హార్డ్ వర్క్ని మనం పక్కన పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు స్మార్ట్ వర్క్ అనేది మనం చెప్తున్నాము. అది ఎలా, ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఒక పొటెన్షియల్ ఏంటిది దాన్ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో దానికి తగ్గట్టు అది మ్యాచ్ అయ్యి ఆ హార్డ్ వర్క్ ప్లస్ ఈ స్మార్ట్ వర్క్ ఎప్పుడు ఇది రెండు కలుస్తాయో అప్పుడు ఒక పిల్లల ఒక ఫ్యూచర్ అని మనము చూస్తాము. ఇప్పుడు కొంతమంది ఉంటారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఉంటారు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు డాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు అందులో వాళ్ళకు పొటెన్షియల్ ఉందా? ఒకవేళ వాళ్ళు ఇంజనీర్ కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉందా? ఇది ఎలా తెలియాలి? ఇప్పుడు జనరల్గా చాలామంది ఎలా చేస్తారంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దలు చెప్పారనుకోండి, నువ్వు డాక్టర్ తయారు అంటే నేను అంటాను ఎస్ ఐ విల్ బికమ్ ఎ డాక్టర్. కొంతమంది చెప్తారు నువ్వు వై డోంట్ యూ ట్రై టు బికమ్ ఏ ఫిల్మ్ యాక్టర్, అలానే కొంతమంది ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కానీ వాళ్ళ దగ్గర నిజంగా పొటెన్షియల్ ఉందా లేదా అనేది మనకు తెలియకుండా జస్ట్ ఒక వర్బల్గా ఏదో చెప్పినప్పుడు ఎవరో ఒక మాట విని ఆ మాటల యొక్క ప్రభావం ద్వారా వాళ్ళు ఏదో ఎఫర్ట్ చేస్తారు. కానీ తీరా ముందుకెళ్ళిన తర్వాత ఆ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫెయిల్యూర్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు వాళ్ళకు అది రియలైజ్ అవుతుంది, నేను ఏదో చేయాలనుకున్నాను కానీ చేసే కొద్దీ రిజల్ట్ ఏదైతే సాధించాలనుకున్నానో రిజల్ట్ నాకు అందలేదు. అందుకే ఈ అనాలిసిస్ ద్వారా వాళ్ళ ఒక నిజమైన ఒక స్వరూపం ఏంటిది, వాళ్ళ లోపల ఏదైతే పొటెన్షియల్ దాగి ఉంది దాన్ని మనం బయటకు తీసిన తర్వాత వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి ఆ విధంగా రైట్ వేలో రైట్ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకు సక్సెస్ అనేది అందుతుందని చెప్తున్నారు మేడం. సూపర్. అసలు చాలా అంటే చాలా గ్రేట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు సార్. అసలు నిజంగా అద్భుతం కదా ఇది. అంటే మనం ఏం అవ్వాలనుకుంటున్నామో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. యాక్చువల్ నన్నే చూడండి, ఏదోదో చేసేద్దాం అనుకుంటాను. లైక్ అన్ని అంటే సింగింగ్ కానివ్వండి, ఇట్లా మల్టీ టాలెంటెడ్ అని అంటారు కదా. సో అన్ని టాలెంట్స్ పెట్టుకొని ఎందులో మనం సక్సెస్ అవుతామనేది తెలియకుండా చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇది కనుక తెలుసుకుంటే ఓకే మనం దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు అనే ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్. Yeah, clarity you will get, 100% clarity. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. దానికోసం అయితే నిజంగా మీకు 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీకు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ రావడం అయితే అది అసలు మిరాకిల్ అనమాట. అసలు ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ మీకు? హౌ డిడ్ యూ డ్రాగ్ దిస్ కాన్సెప్ట్? So it's not that I have created it, okay? I am blessed with this analysis 10 years ago when I got my fingerprint test done. Okay, that is how I got to know and I met the best version of myself. And so 10 years ago when I say, I was blessed with my elder daughter. By that time she was 3 years old, and I had around 15 years of work experience with corporates. I already did lot of academics and lot of activities. I was always very outspoken, and cultural activities, sports, everywhere. So you keep saying, we are good in a lot of things and multi-talented and all those things. So when I shifted from Mumbai to Hyderabad, and that time again I was looking for some good option, good job role. So somebody approached me for this analysis, and I was zapped. Is it really true? Is it something like that really happens?
So I was like, okay, not for my daughter, I want to get for myself, can you guide me as well? So since I come from research background, so I went very deeper into this, and then I have seen that this is a real, real science, and it's about the Garb Sanskar. Then I was able to correlate with my pregnancy. When I was pregnant, throughout the time I was going through a lot of chanting and lot of this Athar Ved and all those Garb Sanskar, and it was Amitabh Bachchan's music video, 1.5 hours ka, that every day I used to listen morning and night. And during the 8th month, when baby, we have to count the movements, and she was not moving, so as soon as I start the music, she starts moving. So this is how. And even you must be knowing about Arjuna, when he was inside the womb, Abhimanyu. Abhimanyu. So that time also, when he was hearing, he got to know how he has to enter inside that Chakravyu, but he didn't hear complete, so he How to didn't break know it how out. to come out, right? So that is how not only Abhimanyu, every child is that special. Every child gets that sanskar during the womb. So this is what only we get to know through this fingerprint analysis, because our brain and our fingerprints are connected, and because of mothers, what mother thinks, what she eats, how much she is happy, what is her mental status, what is around her, like in an environment going on, all those things that baby takes. And because of that our talents comes. That's why we most of the time we keep saying कि मुझे इसमें interest नहीं है, I don't have interest in that, but how come my daughter or my son has so much interest in that? How come I have never played a music or heard music? How come my daughter plays so much good guitar and she's interested in singing? It's all because of the Garb Sanskar. But whole life we just keep it just like a hobby, or sometime we follow, then we skip. Later on, when we reach our 40s, 50s, we understand, hey, this is something I love. Kash, I would have made my career in this. So that Kash thing, you have this power that you can get your test done and you can understand, then you can make your career in that. గ్రేట్. సో షాదాబ్ గారు, మీరు కూడా ఒకసారి మన తెలుగు ఆడియన్స్ కోసం మేడం చెప్పింది ఒక్కసారి చెప్పేసేయండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది ఏంటంటే, అసలు బ్రెయిన్ కోడ్ ఎలా స్టార్ట్ అయింది అని మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలియజేస్తే, మేడం గారు ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ మనం మాట్లాడుతున్నాం, దాని గురించి కొంచెం అవగాహన ఎవరు చెప్పారు, ఎవరు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. అయితే మేడంకు కొంచెం క్యూరియాసిటీ కలిగింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అంటే అనాలిసిస్ ద్వారా ఏమైనా మనకు రిజల్ట్ వస్తుందా, దానివల్ల మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చా అనేటువంటి ఆ ఉద్దేశంతో ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. అండ్ దట్ టు అంటే ఫస్ట్ టైం మేడం ఎప్పుడైతే మదర్ అయ్యారో అప్పుడు ఆమెకు అర్థమైంది, ఎందుకంటే ఈ బ్రెయిన్, న్యూరాన్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ పిల్లలు ఏదైతే గర్భంలో డెవలప్మెంట్ ప్రాసెస్ అవుతుంది, ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే మదర్ చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది పిల్లలకి కూడా. అయితే ఇప్పుడు ఈ ఇన్బార్న్ టాలెంట్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం గారు ఏదైతే చెప్పారు, ఏదైతే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఎలా ఎంటర్ అవ్వాలి, ప్లస్ దాని నుంచి బ్రేక్ చేసి ఎలా బయటికి రావాలి అనేది కాంటెక్స్ట్ ఎట్లా అంటే, ఎప్పుడైతే పద్మవ్యూహంలో ఎలా ఎంటర్ అవ్వాలి అనేది తను విన్నారు, కానీ దాని నుంచి బ్రేక్ చేసి ఎలా బయటికి రావాలి అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ అందజేయలేదు. కాబట్టి అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ఆ విషయము బ్రేక్ చేసి ఎలా బయటికి రావాలి అనేది అందలేదు, కాబట్టి అది సక్సెస్ స్టోరీ లాగా మారలేదు. అయితే ఇప్పుడు మేడం గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో ఆ విషయాలన్నీ కంప్లీట్గా ఆ పిల్లలు ఎవరైతే గర్భంలో ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే తను దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆ విషయాన్ని తనతోనే ఎందుకు ఆపేయాలి, వేరే ఇప్పుడు కమింగ్ ఏదైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఏదైతే తను బెనిఫిట్స్ ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా తన పర్సనాలిటీలో చేంజెస్ చూశారో దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని తను ఏదైతే బెనిఫిట్లో మార్చారో ఆ విధంగా ఈ విషయం ఇక్కడే ఆగిపోతే ఈ జర్నీ సక్సెస్ అనేది ఇక్కడ ఆగుతుంది, ఇది ఇక్కడికి ఆగకూడదు, ఆ ఉద్దేశంతో తను నడుం బిగించి ఈ బ్రెయిన్ కోడ్ అనేది ఒక స్థాపనను స్థాపించి ఈ సక్సెస్ని వేరే వాళ్ళు కూడా అందచేయడం స్టార్ట్ చేశారనమాట. సో ప్రీతి जी, so career counseling कैसा होना चाहिए, like how should be the career counseling, like I have explained you before, so is it should be like professional oriented or the kids interest oriented? Very good question, Sangeetika.
See, when you want to understand yourself, there are only two ways that you can understand. These days, career counseling is very important, but how? There are two ways. One way in which you ask question to the child, right? What you like. You ask so many questions. And then whatever he responds or she responds, as per that, the counselor suggests, right? The second option is through biometric analysis, where not a single question will be asked. So remember this, not a single question will be asked that what do you like, what you should be doing. No, only your 10 fingerprint analysis will be done. And as per these, analysis, you will be getting your 45-page report where it will be revealed that what all you actually like from inborn. When you were born, what all you have got as your genetics. Right? So it's a concept called 8 multiple intelligence. Like you also mentioned about Sachin Tendulkar and Lata Mangeshkar ji, my idol. We keep saying, right, that we have interest in this. But multiple intelligence is something very important. In India, we keep saying that if a child is very good in maths, then he is very intelligent. If he or she doesn't like maths, it means he is not intelligent, which is absolutely not going to work. Okay, there are 8 kind of multiple intelligence. Maybe he's not liking maths, but he has got great interest in music or great interest in speaking, or he has got a lot of intellectual power where he can become a great businessman, right? So a lot of things are important. So 8 multiple intelligence. Maybe he want to become a swimmer, right? Actor. So every profession is very good, provided we know what our child actually likes. So when we talk about happiness, right, these days when we see the engineering part, now results are coming, a lot of depression, a lot of suicide cases, a lot of mental health issues are coming up because these children are trying to fulfill the dream of their parents. Because my mom wants that I should be doing medical, I will take medical. Because my father wants to, pursue something so that I can handle his business, I will take commerce. No, this should not be the criteria to take a subject or a stream. So at the time of, schooling only, during 9th and 10th is a very high time. So Sachin Tendulkar and Lata Mangeshkar, when you mentioned, they are the, idols of our country and big, big celebrities. But आप just एक बार सोचिए, अगर हमने सचिन तेंदुलकर को कहीं पे सीए बना के बैठा दिया होता, क्या हमें सचिन तेंदुलकर मिले होते? लता मंगेशकर को हमने स्पोर्ट्स में डाल दिया होता, तो आपको लगता है हमें लता मंगेशकर जैसी भारत रत्न मिलती? नहीं. ये इसलिए हुआ बिकॉज लता मंगेशकर जी के ऊपर केस स्टडी है. शी वॉज जस्ट 4 years old when her father understood that she has got great voice skills and voice texture. So I should send her in this singing field. So from just 3 years, 4 years old age, she is continuing that. And she was enjoying, right? That is how every child has got some uniqueness. We keep saying every child is unique. But what is that uniqueness? We should know. Then only we can push our child. So again, pushing child is very important, but in a right direction. సో జనరల్గా చాలామంది ఎలా ఉంటారంటే కెరీర్ కౌన్సిలింగ్ పరంగా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో కొంచెం సజెషన్ ఇచ్చేస్తే ఆ సజెషన్ని పట్టుకుని వాళ్ళు ఫాలో అవుతారు. అందులో వాళ్ళు సక్సెస్ అవుతారా కారా అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది. అయితే ఇప్పుడు జనరల్గా మనము చాలాసార్లు కామన్గా చూస్తే కెరీర్ కౌన్సిలింగ్ చేసేది 2 విధాలుగా అవుతుంది మన మార్కెట్లో. ఎలా అంటే ఫస్ట్ అనేది ఒక అసెస్మెంట్ ద్వారా, దాన్ని మనం సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటాము. అది ఎట్లంటే ఒక క్వశ్చనర్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్స్ని చదివిన తర్వాత ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు. అయితే ఆన్సర్స్ని బేస్ చేసి వాళ్ళు ఒక కెరియర్లో సెట్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు ఒక కెరియర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఒక కన్క్లూజన్ వస్తుంది. దాన్ని బేస్ చేసి వాళ్ళు అది ఐడెంటిఫై చేసి దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మే బీ సక్సెస్ఫుల్ ఆర్ మే నాట్ బీ. అది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఆ క్వశ్చనర్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ పిల్లలు ఏదైతే మైండ్ సెట్లో ఉన్నారు, ఒకవేళ రైట్ మైండ్ సెట్లో ఉంటే రైట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే కన్క్లూజన్ రైట్ వస్తుంది, అనాలిసిస్ సరినవుతుంది మనకు. ఒకవేళ మైండ్ సెట్ రైట్ లేదనుకోండి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ సరిగా ఇవ్వకపోవడం అలానే వదిలేస్తే అసెస్మెంట్ రాంగ్ అయ్యి వాళ్ళు కెరియర్ ట్రాక్ కూడా ఎక్కడో షిఫ్ట్ అవుతుంది. అది ఒక విధానం. ఇంకోటి విధానం ఎలా ఉందంటే బయోమెట్రిక్ అసెస్మెంట్ అంటాము. అది ఎలా, ఫింగర్ ప్రింట్ అనాలిసిస్. ఎందుకంటే మన బ్రెయిన్కి ఏదైతే మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో దానికి కనెక్షన్ ఉంది. సో ఆ న్యూరల్ కనెక్షన్ని బట్టి పిల్లల ఇన్బార్న్ టాలెంట్ ఏదైతే ఉంది, వాళ్ళ దగ్గర ఇన్నెట్ పొటెన్షియల్ ఏదైతే ఉంది, దాన్ని అనలైజ్ చేసి ఆ అనాలిసిస్ ద్వారా వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర స్ట్రెంగ్స్ ఉన్నాయో దాన్ని స్పెసిఫిక్గా విభజించి డిజైన్ మోడ్లో చెక్ చేసి చూస్తారు. ఎందువల్ల వాళ్ళు సక్సెస్ అవ్వగలరు, ఒకవేళ వాళ్ళు ఒక కెరీర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కెరీర్లో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎలా వాళ్ళకు అవకాశం ఉంటుందని కొన్ని క్లారిటీ వస్తుంది.
ఆ క్లారిటీ ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉండడం ద్వారా రాంగ్ కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా వాళ్ళు ఆ కెరీర్ని వదిలేసి ఏదో ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక మంచి డిస్కషన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సచిన్ టెండూల్కర్ అండ్ లతా మంగేష్కర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ని కనుక తీసుకెళ్ళి సీఏ పొజిషన్లో కూర్చోబెడితే ఈ వరల్డ్ ఆ మాస్టర్ బ్లాస్టర్ని అసలు చూసేది కాదు. బికాస్ చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 6 to 7 ఇయర్స్లో వాళ్ళ పేరెంట్స్ ఒక క్వాలిటీని తన దగ్గర గమనించారు. ఏంది, తను బ్యాట్ బాల్ తీసుకుని ఆడడం తనకు చాలా ఇష్టం. అంటే అది ఒక ప్యాషన్ లాగా ఉండే. అయితే ఇమీడియట్గా ఆ పేరెంట్స్ ఆ క్వాలిటీని నోటీస్ చేసి తనకు ఒక కోచ్ని కేటాయించి ఆ ప్రాక్టీస్ కోసం డెడికేట్ చేశారు. నౌ వీ హ్యావ్ సీన్ దట్ వరల్డ్ నోస్ అబౌట్ సచిన్ టెండూల్కర్ యాజ్ ఎ మాస్టర్ బ్లాస్టర్. Yeah, here I want to add Yeah. lots of hard work. Yeah. Without hard work कुछ भी नहीं होता. Yeah. So मास्टर ब्लास्टर बनने के लिए उन्होंने बहुत हार्ड वर्क किया, मगर उनका पैशन था, Yeah. उनका इंटरेस्ट था, उनको कोई फोर्स नहीं कर रहा था. He was loving. Still he plays because love is there, passion is there. So passion is very important and hard work is very Yeah. important. ఇంకో ఎగ్జాంపుల్లో లతా మంగేష్కర్ గారి గురించి చెప్పారు. అంటే ఆల్మోస్ట్ తను 4 years ఏజ్లో ఏదైతే తను మాట్లాడేటప్పుడు చాలా స్వీట్గా సాఫ్ట్గా మాట్లాడేది వాళ్ళ పేరెంట్స్ గమనించారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, లెట్ us గివ్ ఎ ట్రై. ఎందుకంటే అమ్మాయి వాయిస్ చాలా స్వీట్గా ఉంది, సో పాటలు పాడిస్తే ఎంత బాగుంటుందో అని ఆ ఉద్దేశంతో ఒక టీచర్తో తనకు జర్నీ స్టార్ట్ చేస్తే నౌ ద వరల్డ్ హ్యాస్ సీన్ ద మెలడీ క్వీన్ లతా మంగేష్కర్. అయితే ఇక్కడ చిన్న విషయం మనం నోటీస్ చేయాల్సింది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల టాలెంట్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్ని తీసుకెళ్లారు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చాలామంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే పిల్లల టాలెంట్ని రైట్ టైంలో ఐడెంటిఫై చేయకపోవడం వల్ల వాళ్ళు లాస్ అవుతారు. సో అలా కాకుండా కెరియర్ అనేది మనం ఏదో 9th తర్వాత 10th తర్వాత కాకుండా లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత కెరీర్ని సెట్ చేయకుండా చిన్నప్పుడే వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉంది ఆ ప్యాషన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాషన్కి ఆ ఇంట్రెస్ట్కి కనెక్ట్ చేసి వాళ్ళు ఒక రైట్ గైడెన్స్ ఇస్తే ఒక రైట్ కెరీర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలానే ఫ్యూచర్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారని మేడం చెప్తున్నారండి. ఫెంటాస్టిక్ మేడం యాక్చువల్లీ. అండ్ ఇంకోటి మీరు అంటున్నారు ఇప్పుడు లైక్ స్టూడెంట్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అండ్ పేరెంటింగ్కి కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. పేరెంట్స్కి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఏ ఏజ్లో ఈ ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది, అండ్ దీని కాస్ట్ ఇవన్నీ కూడా అంటే హెవీగా ఉంటాయా, అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అనేది డౌట్ ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా క్లారిటీ. So a very good question, Sangeetika. Again, because 9 months to 99 years, as I mentioned, anyone can get it done. But yeah, ideal age is around 2 years. Definitely 1 year maybe you can give no best gift to your child. So 1 year also you can get it, because 9 months your fingerprints are very much visible. You are born with that actually, but they are very tender. That's the reason we say 9 months. They're so soft. They are very soft, yeah. So I have done it for 5 months old baby also, but I was able to get only 6 fingers, very much clear, and 3 little dull. So again, we did it at 1 year. So yeah, this is the time, but high time is definitely 2 years, because when the baby is 2 years, you will be able to know everything about the child. What is their learning style, whether you have to use the flashcard to make him learn everything, or you want to make noise, you have to tell him the rhymes. Through rhymes he will understand, or through looking at books, or through practical approach. So what kind of learning style child has got? If you at 2 years of age you will introduce, from that time only you will see the success and results. When he becomes maybe 5 years or 6 years, again it is very important that time which kind of activities you should be engaging that child into. That you get to know, whether you have to send it, like we keep saying, summer camp. So in summer camp, what actually summer camp your child requires? Just summer camp headline, or inside what kind of activities are going on. So as per your child, you will get to know. Very good that you want to get exposed to everything. Very good. But in exposing everything, the most important 2-3 things that he's born with, that should not be missed. Yes. So that age is again very important. Again, when the child reaches till class 8th, 9th, career selection very important. Right? So all age group, then it's a big it will take a lot of time. So this is one. And affordability you asked, right? It is very, very much affordable. If you celebrate the birthday of your child, it means you can afford this test. Really? It is just the half and half cost of the birthday celebration.
So you throw parties, you do so many things, right? After 2 days everybody forgets. But if you invest in this kind of test, which is going to happen just once in a lifetime, you are going to get the benefits throughout your life. And this is the best gift you can give to your child. So affordability is very much. దట్స్ ఎ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ. చెప్పండి చదవ గారు. ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ క్వశ్చన్ రాగానే ఏ ఏజ్ రేంజ్ బెస్ట్ అని అడుగుతారు. అయితే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు 9 months to 99 years. కానీ జనరల్గా చిన్న పిల్లలు ఏదైతే వేలిముద్రలు ఉంటాయో అవి చాలా టెండర్ ఏజ్ కాబట్టి అంతగా దానికి అంటే ఫిక్సేషన్ ఏమి ఉండదు కాబట్టి సో దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ద రిజల్ట్ అని ఆ ఉద్దేశంతో చేస్తే 2 years తర్వాత ఆ 2 years నుంచి ఆ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేస్తే రిజల్ట్ అనేది కొంచెం క్లారిటీతో వస్తుంది కాబట్టి ఆ అనాలిసిస్ అనేది చేయడం ఉంటుంది. ఇంకో పాయింట్ ఇక్కడ ఏం చెప్పారంటే చాలామంది ఎలా అనుకుంటారంటే ఏదో పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళు చూసి మన నుంచి నేర్చుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ చూసి నేర్చుకోవడం అనేది దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాము. ఒకవేళ ప్రోగ్రామింగ్ రైట్ వేలో అయితే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. బై ఛాన్స్ ఆ ప్రోగ్రామింగ్ రైట్ వేలో కాకుండా వేరే విధంగా నెగటివ్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అలా కాకుండా ఒక పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఏదో ఏజ్ తర్వాత మేబీ ఒక 8th కానీ 10th కానీ ఆ ఏజ్ రేంజ్ దాటిన తర్వాత మనం ఆలోచించకుండా చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 to 3 years నుంచి మనం ఈ అనాలిసిస్ చేసి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చిన విధంగా మనం తీసుకెళ్తే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలానే స్కూల్స్లో వాళ్ళు లెర్నింగ్ స్టైల్ ఏదైతే ఉంది ఇప్పుడు మేడం చెప్పారు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి లెర్నింగ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది. కొంతమంది రైమ్స్ ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది పాటల ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది ఆటల ద్వారా నేర్చుకుంటారు. కానీ చాలామంది స్కూల్స్లో మనం చూస్తున్నాము పిల్లల్ని ఒకే విధంగా పాఠాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది. కానీ అందరూ ఒకే రకంగా ఉండరు కాబట్టి సో వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఏంటిది ఎగ్జాక్ట్గా దాన్ని అర్థం చేసుకుని పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు రైట్ వేలో వాళ్ళకు టీచింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళ అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, అలానే వాళ్ళ టాలెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ ఇట్ డన్ ఎట్ ద ఎర్లియస్ట్. ఒకవేళ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసిన తర్వాత అనాలిసిస్ చేపిస్తే మీ ఫ్యూచర్ అంటే మీ పిల్లల ఫ్యూచర్ సెటప్ చేయడానికి మీకు చాలా స్కోప్ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనకు ఏంటంటే అసలు ఏదైతే ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ మనం ఇప్పుడు మేడం నుంచి విన్నామో దానికి అఫోర్డబిలిటీ ఏంటిది అని చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏదైతే చిన్న ఎగ్జాంపుల్ మనం దీన్ని అంటే ఈ సందర్భంగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వచ్చండి. అదేంటంటే మీరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఏదైతే మీరు కేక్కి మీరు కాస్టింగ్ పెడతారు చూడండి, అది లెస్ దెన్ హాఫ్ దట్ ప్రైస్ ఆఫ్ ద కేక్ అని చెప్పుకోవచ్చు. సో అఫోర్డబుల్ అండి. అండ్ విచ్ కెన్ క్రియేట్ సంథింగ్ మిరాకిల్ ఫర్ యువర్ చైల్డ్ ఫర్ క్రియేటింగ్ దేర్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ షాదాబ్ గారు, కేకులకు వాటికి వీటికి చాలా చాలా పెట్టేస్తుంటాం. అండ్ ఒక కేక్ కొనే దాంట్లో సగం ఖర్చుతోనే మనం ఈ ఫింగర్ ప్రింట్ టెస్టింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది లైఫ్ లాంగ్ మన కెరీర్ సెట్ చేసుకోవడానికి ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ మనకు ఒక బ్రౌచర్ ఇచ్చారు ఇక్కడ. సో బ్రెయిన్ కోడ్ సంస్థ వాళ్ళది. సో ఇక్కడ క్లియర్ గా రాసి పెట్టారు అనమాట. ఒక్క లైన్ లో వాట్ ఈస్ బ్రెయిన్ కోడ్ అనేసి ఉంది. డిస్కవరింగ్ హూ యు ఆర్ టుడే ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు బీయింగ్ హూ విల్ బీ టుమారో. అంటే ఇవాళ మీరేంటో తెలుసుకుంటే రేపు మీరేమవ్వాలో ఈజీగా తెలిసిపోతుంది. అదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో అది బ్రెయిన్ కోడ్ యొక్క కాన్సెప్ట్. సో ఇది వాళ్ళ బ్రౌచర్, చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది.